ప్రపంచంలో స్త్రీలను పూజించే, స్త్రీలను గౌరవించే ఏకైక దేశం భారతదేశం అని. మన దేశం స్త్రీలను పూజించే దేశం. శక్తిపీఠాలు ఎవరు వాళ్ళు? మనం పూజించే ప్రతి శక్తిపీఠం మహిళనే. అంతేకాదు, అన్నిటికంటే గొప్పది చరిత్ర కనుమరుగైపోయింది ఏంటంటే, మనం ఏ మాది మానవుడి సమాజం అని చెప్పి ఎవాల్వ్ అవుతుందని చెప్పి మనం చరిత్ర చదువుకుంటాము. మనది ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. పితృస్వామిక వ్యవస్థ కంటే ముందున్నది మాతృస్వామిక వ్యవస్థ మాత్రమే. అది చరిత్ర కనుమరుగైపోయింది. గణాలుగా ఉంటే గణాలకు నాయకత్వం వహించింది, గణాలకు అధిపతి స్త్రీ మాత్రమే అనే విషయం మనం మర్చిపోవద్దు. అది చరిత్ర. ఇవాళ వచ్చింది నడవంతరాన మగవాళ్ళు, పితృస్వామిక వ్యవస్థ అని చెప్పచ్చు. నేను అంటున్నా, మీరు మొత్తం 365 డేస్ తీసుకోండి, 365 రోజులు మనం పూజించేది ఎవరిని? ఎక్కడ మొదలవుతుంది? మాంకాలమ్మ బోనాల అక్కడ ఓల్డ్ సిటీలో మొదలవుతుంది. 30 రోజుల పాటు మొత్తం జాతర అంటే జాతరే ఉంటుంది. ఏ దేవతను పూజిస్తాం మనం? ఏ దేవత వాళ్ళు? దేవుడు కాదు పూజించే, దేవతను పూజిస్తాం. మీరు ఏ ఊరికైనా పోండి, మీరు ఏ గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అమ్మవారి గుడి మాత్రం తప్పకుండా. అది ఎల్లమ్మ గుడి, అది పోచమ్మ గుడి, అది మైసమ్మ గుడి, అని ఇంకొక గుడి, మొత్తానికి అయితే గుడి ఉంటుంది. అమ్మవారి ఆలయం లేని గ్రామాలు లేవు. నీ గ్రామాలకు పోగానే పోచమ్మ తల్లి అన్నం తప్ప పోచే తండ్రి అన్నమ్మా మనం? అన్నమా? ఎక్కడైనా చూడండి మీరు. అంటే అనాదిగా వస్తున్నటువంటి గొప్ప సాంప్రదాయం అది. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మార్పు గమనిస్తున్నో లేదో, ఏ కాలేజీ కన్నావో ఒక 20 అవార్డ్స్ ఇస్తే అలా 15 నుంచి 17 మంది అమ్మాయిలు ఉంటారు. ఇవాళ ట్రెండ్ ఏంటంటే, ఒకనాడు నేను వేరే వాళ్ళకి కించపడతలేదు సుమా, అంటే మగవాళ్ళకి కించపడతలేదు నేను. ఇవాళ ఒకప్పుడు కొడుకు పుట్టేదాకా 3 కొడుకులున్నా 4 కూతురున్నా కొడుకు కావాలని చెప్పి ఆశపడ్డారు. ఇవాళ అట్లా చూస్తలేరు. కొడుకైనా పర్వాలేదు, కూతురైనా పర్వాలేదు అనుకుంటారు. ఇంకా ఒక మాట, ముందుకు ఒక అడిగే చెప్తే, ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు చాలా చల్లగా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు, క్షేమంగా ఉందని చెప్పి. అక్కడక్కడ కొన్ని ఇక్కడ పోయిన నేను అడిగిన ఏంటి అంటే, సార్ ఏం చేయమంటాము? గంజాయి, మాదక ద్రవ్యాలు, లిక్కర్ బాటిళ్ళు ఇక్కడే తాగుతున్నారు, భయమైతుంది మహిళలు తిరగాలంటే అని చెప్తున్నారు. అంటే ఎడిపోతున్నారు సార్. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, విష సంస్కృతి, కలకూడని వినకూడని సంఘటనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు? నేనంటున్నా, ఇవన్నిటినీ కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి, సత్తా, బాధ్యత మహిళలకు మాత్రమే ఉంటుందని అంటున్నాను నేను. మహిళలే, ఇంకెవరికి చేయరు. అసలు వాళ్ళ ఓపిక, వాళ్ళ కమిట్మెంట్ ఏం చెప్తాం మనం? నేను కూడా ఉన్నాను. నేను 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి, 25 years. ఎన్నడూ మళ్ళీ ₹1 పని చేయను. ఎన్నడూ సింగిల్ పైసా చేయను. నేను వాళ్ళు ఇచ్చిన కారు తిరుగుతా, వాళ్ళు ఇచ్చిన పెట్రోల్తో తిరుగుతా. నేను 25 ఏళ్ళు అవుతుంది. మొన్ననే మా విక్రమ్ని తీసుకుపోయినాను. పోదాం విక్రమ్, మా ఆవిడ ఏం చెప్తుందని చెప్పి తీసుకుపోయాను. చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో పంపితే పేరెంట్స్ పేరు రాయంటే అమ్మ పేరు రాసింది తప్ప నా పేరు రాయాలి. ఇది నేను
జోక చెప్తాను, సీరియస్ ఇష్యూ. నేను అడిగిన ఏం రా నా పేరు రాస్తాను బిడ్డ అంటే, అవును నువ్వు ఎప్పుడున్నావు, నువ్వు ఎప్పుడు మమ్మల్ని చూసినావు, నువ్వు ఎప్పుడో వస్తావు ఎప్పుడో పోతావు, నువ్వు మాకు ఎక్కడ పడితే ఉంటే కదా, మేము అనుకున్న పేరెంట్స్ అంటే అమ్మని అనుకున్నామని అంటారు. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎన్నెన్ని కొన్ని లక్షల కుటుంబాలతో ఇంటరాక్ట్ కావచ్చు, మేము లక్షల కుటుంబాలతో ఇంటరాక్ట్ కావచ్చు. ఎన్ని జీవితాలు చూసినాం మనం. చిన్న వయసులోనే భర్త చనిపోతే ఒక పాపనో ఇద్దరు పాపనో ఉంటే పిల్లలే సర్వస్వంగా భావిస్తుంది ఆ తల్లి. మళ్ళీ పెళ్లి చేసుకోదు, పిల్లలే సర్వస్వం భావిస్తుంది. అది మాతృమూర్తి. కానీ మగవాళ్ళ కనుక జరిగితే చిన్నపిల్లలు ఉండగానే మళ్ళీ ఒక పెళ్ళి లేకుండా ఉండలేడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా మనం అప్పుడే చూస్తాం, 20 ఏళ్ళకి కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని చూస్తాం. ద సాక్రిఫైస్ ద కమిట్మెంట్. అంటే నిజంగా ఏ మాట అయితే ఉందో, మాతృమూర్తి అనే మాట ఏదైతే ఉందో, భూమాత భూతల్లి అనేటువంటి మాట ఉందో, దానికి సంపూర్ణంగా సార్థకత చేస్తున్నది మహిళ మాత్రమే. చాలా విషయాల్లో మీరు ఎప్పుడైనా చూడండి, చాలా గమ్మతైనా ఉంటాయి ఎక్స్పీరియన్స్. అంటే అవి డెప్త్కు చెప్తే బాగుండదు. జీవచ్చ వల్ల పడి ఉంటాడు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి విధి వంచనకు గురై, కానీ భార్య మాత్రం ఆయన పోషణలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ భార్యకి ఏమైతే మాత్రం భర్త ఆ పోషణలో ఉండడు. దట్ ఈస్ స్త్రీ. ఆమె స్త్రీ. అందుకే ఆమెను ఎట్లా పోగొడుతూ, ఆమెను ఎట్లా చెప్తూ, ఆమె కమిట్మెంట్ గురించి ఎవరు మాట్లాడు నో. ఇవాళ మీకు తెలుసో తెలియదో, మొత్తం వ్యవస్థలో అన్నిటినీ నడిపే వాళ్ళు స్త్రీలు. ఇవాళ మీ హైదరాబాద్లో, అంటే మన హైదరాబాద్లో, నేను ఊరోళ్ళు కాబట్టి చెప్తున్నా, ఈ హైదరాబాద్లో మీరంతా ఊరు నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నా, మీ భర్తలు ఉద్యోగాలు చేసి వాళ్ళ మీద కాపాడుతుండొచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా, గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ భర్త సైకిల్ మీద తీసుకొని మండల ఆఫీస్ గడగడ తిరిగితే కూలీలను తీసుకొని, లేకపోతే ఇతర పనుల కోసం స్త్రీ మాత్రమే పోతుంది వ్యవసాయానికి. సుమా స్త్రీలే పోతారు. మీకు చాలా విషయాల్లో గ్రామాలలో ఇవాళ మార్కెట్ కమిటీలలో ధాన్యం కొంటారు. మీకు తెలుసా, ధాన్యం కొనే బాధ్యత మార్కెట్ కమిటీ చేయకపోతే ఆ బాధ్యతని సమున్నతంగా చేసేవాళ్ళు మా మహిళా సంఘాలు అనే విషయం మీరు మర్చిపోకండి. మొత్తం ఇవాళ గ్రామాలలో ఎక్కడ చూడండి, మొత్తం మా మహిళలే ధాన్యాన్ని పర్చేజ్ చేస్తారు. ఆ కార్యక్రమం అంతా మహిళలు చేస్తారు, మగవాళ్ళు చేయరు. హమాలి పని మాత్రం మగవాళ్ళు చేస్తారు. మీకు ఊర్లలో ఆయాలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామాలలో నీకు నర్సులు, నీకు సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూడండి సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు. మరి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ ఇల్లు ఆ స్త్రీ పట్టించుకోదో, ఏ ఇంట్లో ఆ స్త్రీ సహకారం దొరకదో, ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది, అది బాగుపడదు. ఇవాళ అనేకం స్త్రీ తల్లిగా, భార్యగా, స్త్రీ నానమ్మగా, స్త్రీ అనేక పాత్రలు, అంటే ఏ పాత్రలు చూసినా కూడా, ఏ పాత్ర చూసినా గొప్పగా ఉంటుంది, గౌరవం. అన్నిట్లో మీరు రాణిస్తున్నప్పుడు తప్పకుండా ఇవాళ ఆ అవకాశాలు వెంటనే వస్తున్నాయి. చట్టసభలలో కూడా మోడీ గారు మొట్టమొదటిసారిగా చట్టసభలలో కూడా గుర్తుపెట్టుకోండి, ఇవాళ 33% మహిళలకు రిజర్వేషన్ ఉందని చెప్పారు. దానివల్ల ఏమొస్తుంది, సంస్కారం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. సంస్కారం వస్తుందని ఆశిస్తున్నాను. ఒక మంచి చర్చ జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఒక మంచి ఒరవడికి పునాది పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇవాళ 50% లోకల్ బాడీస్లలో 50% సర్పంచ్లుగా స్త్రీలే, ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా స్త్రీలే. ఇవాళ లోకల్ బాడీస్ అంతా కూడా స్త్రీలే ఉండాలి. రాబోయే కాలంలో చట్టసభలలో కూడా ఆ 33% రిజర్వేషన్ మోడీ స్వప్నం అమలైతే
తప్పకుండా సీ చేంజ్ విల్ కమ్.